గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బై డైరెక్షనల్ షిఫ్ట్ రెజిస్టర్స్. మనం ఆల్రెడీ షిఫ్ట్ రెజిస్టర్స్ గురించి చదువుకున్నాం. రెజిస్టర్స్ ఆర్ నథింగ్ బట్ అ గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ విచ్ కెన్ స్టోర్ వన్ బిట్ ఆఫ్ డేటా. సో షిఫ్ట్ అంటే ఏంటి? యూర్ జస్ట్ షిఫ్టింగ్ ద డేటా. ఓకే, సో షిఫ్టింగ్ ఆఫ్ డేటా ఇన్ ద రెజిస్టర్స్ ఇస్ కాల్డ్ అ షిఫ్ట్ రెజిస్టర్స్. అండ్ ఇంకోటి మనం షిఫ్ట్ రెజిస్టర్స్లో టూ టైప్స్ ఉంటాయి, లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. వెన్ యూ మూవ్ ద డేటా టు ద లెఫ్ట్ షిఫ్ట్ అవుతుంది, రైట్ మూవ్ చేసినట్లే రైట్ అవుతుంది. సో ఇది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ షిఫ్ట్ రెజిస్టర్స్ మనం ఆల్రెడీ చూసాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తున్న టాపిక్ వచ్చేసి బై డైరెక్షనల్ షిఫ్ట్ రెజిస్టర్. సో బై డైరెక్షనల్ షిఫ్ట్ రెజిస్టర్స్ అంటే ఏంటి అండ్ ఎలా వర్క్ అవుతుందని చూద్దాం. సో ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బై డైరెక్షనల్ షిఫ్ట్ రెజిస్టర్స్లో ఇన్ కేస్ మనం ఒక ఇన్పుట్ కనుక ఇచ్చినట్లయితే సేమ్ దాని ఇన్వర్టింగ్ డి బార్ అనేది అవుట్పుట్గా వస్తుంది. అండ్ ఎలా అంటే మనం ఒక మోడ్ అనేది అప్లై చేస్తాం. వీల్ అప్లై అ మోడ్. అఫ్ కోర్స్ మనకు తెలిసింది ఒక క్లాక్ అనేది అయితే డెఫినెట్గా ఇస్తాం. సో ఇలా అవుతుంది. ఈ మోడ్ అనేది ఎందుకు వాడుతున్నామంటే, ఈ మోడ్ ఎం అనేది ఇండికేట్స్ వెదర్ మనం లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నామా రైట్ షిఫ్ట్ చేస్తున్నాం. బికాస్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ బై డైరెక్షనల్ అంటున్నాం. బై డైరెక్షనల్ అంటే ఏంటి? బై మీన్స్ టూ డైరెక్షన్స్ వెళ్తుంది. ఏదర్ ఫ్రమ్ ద లెఫ్ట్ డైరెక్షన్ అవ్వచ్చు, లేకపోతే రైట్ షిఫ్ట్ అవ్వచ్చు. సో బై డైరెక్షనల్ మీన్స్ టూ డైరెక్షన్స్. సో you can shift the data either to the left or the right by using this shift register. So in case అదే ఇంప్లిమెంట్ చేసామనుకో ఎంని, ఇన్ కేస్ m ఈక్వల్ టు 1 అయినట్లయితే షిఫ్ట్ రైట్ అవుతుంది. అదే m ఈక్వల్ టు 0 అయినట్లయితే షిఫ్ట్ లెఫ్ట్ అవుతుంది. సో ఇలాగా టూ డైరెక్షన్స్లో షిఫ్ట్ చేయొచ్చు. మనం రైట్ కన్నా షిఫ్ట్ చేయొచ్చు, లెఫ్ట్ కన్నా షిఫ్ట్ చేయొచ్చు. సో ఇలా టూ డైరెక్షన్స్తో షిఫ్ట్ చేయగలం కాబట్టి వీ కాల్ ఇట్ యాజ్ అ బై డైరెక్షన్ షిఫ్ట్ రెజిస్టర్స్. ఎందుకు బై డైరెక్షనల్ అంటామంటే, యూ కెన్ షిఫ్ట్ either టు ద రైట్ ఆర్ ద లెఫ్ట్. సో దిస్ ఈస్ ద బేసిక్ బ్లాక్ డయాగ్రామ్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ద బేసిక్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ బై డైరెక్షన్ షిఫ్ట్ రెజిస్టర్స్. మీరు చూసినట్లయితే మనం ఎప్పుడు చెప్పుకున్నాం దట్ ఆల్రెడీ వీ ఆల్ నో దట్ వీల్ బి యూజింగ్ డి ఫ్లిప్ ఫ్లాప్ అనేది వాడతాం. డి ఫ్లిప్ ఫ్లాప్ ఎందుకు వాడతామంటే, బికాజ్ వాట్ ఎవర్ ద ఇన్పుట్ దట్ వీ గివ్ ద సేమ్ అవుట్పుట్ విల్ బి డిస్ప్లేడ్. సో 4D ఫ్లిప్ ఫ్లాప్స్ వాడాము. ఎందుకు 4D ఫ్లిప్ ఫ్లాప్స్ వాడాము? బికాజ్ విల్ బి కన్సిడరింగ్ 4 బిట్స్ ఆఫ్ డేటా. సో ఎన్ని బిట్స్ ఆఫ్ డేటా మనం యూస్ చేస్తామో అన్ని బిట్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది వాడాలి. అండ్ ఇంకోటి సిమిలర్ క్లాక్ అనేది వాడతాం, బికాజ్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ సింక్రనైజేషన్ వీ యూజ్ ద సేమ్ క్లాక్ పల్స్. సో బేసిక్ బ్లాక్ డయాగ్రామ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది మీరు క్లియర్గా చూడాలి. దిస్ ఈజ్ యువర్ ఆర్ గేట్. ఓకే, ఇది మీ ఆర్ గేట్. దీస్ ఆర్ యువర్ ఆర్ గేట్స్ అండ్ దిస్ ఈజ్ యువర్ AND గేట్. These 4 are your OR gates, and the two terminals which are connected to one OR gate is the AND gate. So these two are AND gates which are connected to the OR gate. Ala similarly oka OR gate paina meeku rendu AND gates untayi oka OR gate paina ila untundi. అండ్ ఇక్కడ మనం చెప్పినట్లుగానే ఆల్రెడీ మోడ్ ఉంటుంది అండ్ ఒక ఇన్వర్టింగ్ టర్మినల్ ఇస్తాం. బికాజ్ మోడ్ మనం 0 ఇచ్చినట్లయితే ఇన్వర్టింగ్లో 1 అవుతుంది. సో కన్సిడర్ ఫస్ట్ ఎగ్జాంపుల్ అంటే m ఈక్వల్ టు 1 కన్సిడర్ చేద్దాం. m ఈక్వల్ టు 1లో ఏమవుతుంది? వీఆర్ షిఫ్టింగ్ టు ద రైట్. లెట్స్ కన్సిడర్ m ఈక్వల్ టు 1. m 1 ఇచ్చామనుకో, దాని ఇన్వర్టింగ్ ఏమవుతుంది? 0 అవుతుంది, రైట్? సో ఈ ఒరిజినల్ మోడ్ని యూఆర్ పాసింగ్ టు వన్ ఆఫ్ ది AND గేట్ అండ్ ఇన్వర్ట్ అయిన దాన్ని ఇంకో AND గేట్కి. సిమిలర్లీ అలానే ఒక ఇన్వర్ట్ అయినది ఒక AND గేట్కి, నాన్ ఇన్వర్టింగ్ది ఒక AND గేట్కి అలా ఇస్తూ ఉండండి. నెక్స్ట్ నువ్వు డి ఇన్పుట్ అనేది ఒక ఫ్లిప్ ఫ్లాప్కి ఇస్తాం అండ్ దాని కరెస్పాండెడ్ డి బార్ ఇన్పుట్ అనేది ఇక్కడ ఇస్తామని ఇందాక చూసాం. అండ్ ఇంకో ఫ్లిప్ ఫ్లాప్ ఎలా అవుతుంది అంటే, సెకండ్ Q2లో ఉన్నదాన్ని యూఆర్ గివింగ్ యాజ్ ఇన్పుట్ ఫర్ దిస్ థింగ్. ఓకే, సో Q2 ఈజ్ గివెన్ యాజ్ ద ఇన్పుట్ ఫర్ వన్ ఆఫ్ ది AND గేట్. ఆల్రెడీ ఒక AND గేట్కి డిని ఇచ్చేసాం కాబట్టి సెకండ్ దానికి Q2 నుంచి ఒక AND గేట్ యూఆర్ గివింగ్. ఈ ఫ్లిప్ ఫ్లాప్కి ఇక్కడ డిఎన్ ఇచ్చేసాం, బట్ ఇక్కడ అగైన్ యూ కాంట్ గివ్ 2 ఇన్పుట్స్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? Q3లో ఉన్న అవుట్పుట్ని యూ గివింగ్ టు ఇన్పుట్ ఆఫ్ యువర్ వన్ ఆఫ్ ది AND గేట్. సిమిలర్లీ ఇక్కడ కూడా ఒక AND గేట్కి ఇన్పుట్ మనం ఆల్రెడీ ఇన్వర్టింగ్ ఇస్తున్నాం ఒక ఇన్పుట్, అండ్ ఇంకో ఇన్పుట్ వచ్చేసి మన Q1 నుంచి ఉంటుంది. సిమిలర్లీ ఇక్కడ కూడా ఇక్కడ నీకు ఇన్పుట్ రావాలంటే Q0 నుంచి ఒక ఇన్పుట్ ఇస్తాము అండ్ Q2 నుంచి ఇంకో ఇన్పుట్ ఫర్ అనదర్ AND గేట్. సిమిలర్లీ అలా విల్ బి గివింగ్. అండ్ టు ద లాస్ట్ వన్ ఆల్రెడీ చెప్పాము, ఫర్ దిస్ విల్ బి గివింగ్ Q1 అండ్ దీనికి మనం D in బార్ ఇస్తాం ఇన్పుట్.
ఇది బేసిక్ బ్లాక్ డయాగ్రామ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అ బై డైరెక్షనల్ షిఫ్ట్ రిజిస్టర్. సో ఇది మనం తెలుసుకున్న తర్వాత దీని వర్కింగ్ ఆపరేషన్ ఎలానో చూద్దాం. సో ఆల్రెడీ చెప్పాము, మనం మోడ్ 1 ఇచ్చినట్లయితే దాని ఇన్వర్టింగ్ విల్ బి 0 అండ్ ఒక మోడ్ ఒక యాన్ గేట్కి ఇచ్చాము, ఒక యాన్ గేట్కి ఇచ్చావు, ఇంకో ఇన్వర్టింగ్ది ఇక్కడ ఇచ్చావు. అండ్ మనకు ఆల్రెడీ తెలుసు యాన్ గేట్ అనేది ఎప్పుడు వర్క్ అవుతుందో. నీకు 0 కనుక ఉన్నట్లయితే అవుట్పుట్ విల్ ఎంటైర్లీ బీ 0. సో ఇక్కడ నీకు ఎంటైర్లీ 0 వచ్చేస్తుంది, ఓన్లీ 1 అనేది పాస్ అవుతుంది. సో డిఇన్ అనేది పాస్ అవుతుంది. సో డిఇన్, అండ్ మనకి తెలుసు డిఇన్ ప్లస్ 0 ఇస్ నథింగ్ బట్ డిఇన్. సో డిఇన్ అనేది మనకి ఫైనల్గా వచ్చే అవుట్పుట్ ఇన్ ద ఫస్ట్ ఆర్ గేట్. సో ఇలాగా సిమిలర్లీ యూ అప్లై ఫర్ ఆల్ అదర్ 3 ఆల్సో. ఆల్ అదర్ 3కి ఎలా అప్లై చేస్తాం? ఇక్కడ మనం చూసినట్లయితే దిస్ బికమ్స్ 1 అండ్ దిస్ బికమ్స్ 0. సో యాన్ గేట్లో 0 కనుక వచ్చినట్లయితే యూ కెన్ జస్ట్ నెగ్లెక్ట్ దిస్, ఓన్లీ 1తోనే కన్సిడర్ చేస్తాం. 1లో మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నాం Q3 అనేది ఇస్తాం. సో ఇక్కడ మీకు Q3 ఉంటుంది, ఇక్కడ మీకు 0 ఉంటుంది. ఆర్ గేట్లో ఎనీథింగ్ ప్లస్ 0 విల్ గివ్ యూ ఓన్లీ దిస్ వాల్యూ. సో Q3 అనేది ఇక్కడ మీకు వచ్చేస్తుంది. ఓకే, సో సిమిలర్లీ అలానే టు ద నెక్స్ట్ చేయండి. సో టు ద నెక్స్ట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ అల్టిమేట్లీ ఇక్కడ 0 ఉంటే ఇక్కడ 1 అవుతుంది. ఇక్కడ Q2 కన్సిడర్ చేసాం కాబట్టి అవుట్పుట్ విల్ బి Q2. సో Q2 అనేది మీ అవుట్పుట్గా వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్రెడీ ఇక్కడ 0 ఉంటుంది. సో దీన్ని నెగ్లెక్ట్ చేసేసి Q1 ఇస్తాం. సో అవుట్పుట్ అనేది Q1 వస్తుంది. సో ఇలాగా మీరు చూసినట్లయితే, ఇన్ కేస్ మీరు ఇలా చూసినట్లయితే డిఇన్ Q0 Q2 Q1 ఇలా మూవ్ అవుతుంది. సో ఇట్స్ మూవింగ్ టు ద రైట్. సో ఇక్కడ ఏ ఆపరేషన్ జరుగుతుంది? షిఫ్ట్ రైట్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. D1 Q3 Q2 Q1 ఇలా మూవ్ అవుతున్నాయి. సో ఇట్స్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. సిన్స్ ఇట్స్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ ఇట్ విల్ బి షిఫ్ట్ రైట్ ఆపరేషన్. షిఫ్ట్ రైట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సిమిలర్లీ షిఫ్ట్ రైట్ చేసేసాము. ఇందాక మనం జస్టిఫై చేసాం కదా, M1 ఉన్నట్లయితే షిఫ్ట్ రైట్ చేస్తాము, M0 ఉన్నట్లయితే షిఫ్ట్ లెఫ్ట్ చేస్తాం. ఇప్పుడు M0 అప్లై చేద్దాం, షిఫ్ట్ లెఫ్ట్ ఎలా అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు కనుక మనం 0 ఇచ్చామనుకో, దాని ఇన్వర్టింగ్ ఏమవుతుంది? దాని ఇన్వర్టింగ్ 1 అవుతుంది కదా. ఎస్, సో సిమిలర్లీ ఇక్కడ 0 ఇచ్చేసాం. సో దిస్ ఎంటైర్లీ విల్ బీ నెగ్లెక్టెడ్. సో ఇది మొత్తం నెగ్లెక్ట్ చేసేసి ఇక్కడికి ఇస్తాం. 1 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఏం ఇన్పుట్ తీసుకుంటాం? Q2 ఇన్పుట్ తీసుకుంటాం. సో Q2 ఇస్తాం. అండ్ Q2 ప్లస్ 0 ఆర్ గేట్ మనం చెప్పాము. Q2 ఏది ప్లస్ మనం కన్సిడర్ చేస్తాం, ఆర్ అంటే ప్లస్ ఆపరేషన్. సో Q2 విల్ బీ యువర్ అవుట్పుట్. Q2 అనేది అవుట్పుట్కి వస్తుంది. సిమిలర్లీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్రెడీ ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. సో దీన్ని నెగ్లెక్ట్ చేసి దీని ఇన్పుట్ చూద్దాం. దీని ఇన్పుట్ ఏమవుతుంది? Q1 అవుతుంది. ఇజంట్ ఇట్? Q1 అవుతుంది. సో Q1 మనకి ఆర్ గేట్కి అప్లై చేస్తే, సిన్స్ ఇక్కడ 0 కాబట్టి 0 ప్లస్ Q1 విల్ బి Q1. సో Q1 అనేది అవుట్పుట్కి వస్తుంది. సిమిలర్లీ ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ మనకి Q0 వచ్చింది. సో Q0 అనేది అవుట్పుట్గా వస్తుంది. అండ్ ఇన్ ద లాస్ట్ వన్ చూసినట్లయితే డిఇన్ అనేది వస్తుంది, డిఇన్ బార్ అనేది వస్తుంది. వై? బికాస్ ఇది 0 కదా. ఓకే, ఇది ఎం వాల్యూ మనం ఇనిషియలీ 0 తీసుకున్నాం. సో దిస్ గెట్స్ నెగ్లెక్టెడ్. సో ఇలా మనం చూసినట్లయితే D1 Q0 Q1 Q2 ఎలా మూవ్ అవుతుంది? లెఫ్ట్లో మూవ్ అవుతుంది. సో ఇన్ దిస్ వే ఇట్స్ మూవింగ్. ఇలా మూవ్ అవుతే ఏమవుతుంది? అప్పుడు షిఫ్ట్ రైట్ ఆపరేషన్ పెర్ఫామ్ అవుతుంది, షిఫ్ట్ లెఫ్ట్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ అవుతుంది. ఓకే, ఇలా మూవ్ చేసినట్లయితే షిఫ్ట్ రైట్, అండ్ ఇలా మూవ్ చేసినట్లయితే షిఫ్ట్ లెఫ్ట్. ఇక్కడ మనం చూసినట్లయితే D1 బార్ Q0 Q1 Q2 ఇలా మూవ్ అవుతుంది. ఇలా అంటే షిఫ్ట్ లెఫ్ట్ మూవ్ అవుతుంది. సో ఇలా మూవ్ అవుతుంది కాబట్టి షిఫ్ట్ లెఫ్ట్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో ఇలాగా బై మోడ్ ఆపరేషన్, బై యూజింగ్ దిస్ మోడ్, ఇన్ కేస్ మోడ్ కనుక 1 ఉన్నట్లయితే షిఫ్ట్ రైట్ అవుతుంది, ఇన్ కేస్ M=0 అనేట్లయితే షిఫ్ట్ లెఫ్ట్ అవుతుంది. ఇలాగా 2 ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేయగలం కాబట్టి దీన్ని మనం బై డైరెక్షనల్ షిఫ్ట్ రిజిస్టర్ అనగలం. సో బై డైరెక్షనల్ షిఫ్ట్ రిజిస్టర్స్ అని ఎప్పుడు అనగలం అంటే, బై డైరెక్షన్ అంటే 2 డైరెక్షన్స్లో మూవ్ అవుతుంది, లెఫ్ట్ నుంచి మూవ్ అవుతుంది, రైట్ నుంచి మూవ్ అవుతుంది. ఓకే, సో 2 డైరెక్షన్స్లో మూవ్ అవ్వడం వల్ల దీన్ని మనం బై డైరెక్షనల్ షిఫ్ట్ రిజిస్టర్స్ అంటాం. అండ్ ఎలా మూవ్ అవుతుంది అనేది క్లియర్గా చూసాము. M కనుక 1 ఉన్నట్లయితే షిఫ్ట్ రైట్, M0 ఉన్నట్లయితే షిఫ్ట్ లెఫ్ట్. అండ్ ఈ బేసిక్ బ్లాక్ డయాగ్రామ్తో మనం అండర్స్టాండ్ చేసుకున్నాము హౌ దిస్ బై డైరెక్షనల్ షిఫ్ట్ రిజిస్టర్ హెస్ బీన్ వర్కింగ్. సో థ్యాంక్ యూ.